సదాకాలము నీయందే నా గురి నిలుపుచున్నాను యేసయ్యా సదాకాలము నీయందే నా గురి నిలుపుచున్నాను అక్షయ కిరీటం పొందాలని అనుక్షణం నే స్తుతింతును అక్షయ కిరీటం పొందాలని అనుక్షణం నే స్తుతింతును ఆరాధనా ఆరాధనా యేసయ్యా నీకే నా ఆరాధనా 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 యేసయ్యా నీకే నా ఆరాధనా సదాకాలము నీయందే నా గురి నిలుపుచున్నాను చుక్కాని లేని నావనై సంద్రాననే చిక్కుబడగా చుక్కాని లేని నావనై సంద్రాననే చిక్కుబడగా నాదరి చేరి ఈ ధరలోనా నీదరి నడిపించినావే నాదరి చేరి ఈ ధరలోనా నీదరి నడిపించినావే ఆరాధనా ఆరాధనా యేసయ్యా నీకే నా ఆరాధనా 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 యేసయ్యా నీకే నా ఆరాధనా సదాకాలము నీయందే నా గురి నిలుపుచున్నాను అన్యజనులు ఏకమై నిందలు నా పైన మోపినా అన్యజనులు ఏకమై నిందలు నా పైన మోపినా నిందను బాపి నన్నాదుకుని విడువని కృప చూపినావే నిందను బాపి నన్నాదుకుని విడువని కృప చూపినావే ఆరాధనా ఆరాధనా యేసయ్యా నీకే నా ఆరాధనా 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 యేసయ్యా నీకే నా ఆరాధనా సదాకాలము నీయందే నా గురి నిలుపుచున్నాను
నాశనకరమైన ఊబిలో నేను పడి కృంగగా, నాశనకరమైన ఊబిలో నేను పడి కృంగగా, హస్తము చాచి నన్ను ఆదుకొని ఆత్మతో బలపరచినావే. నీ హస్తము చాచి నన్ను ఆదుకొని ఆత్మతో బలపరచినావే. ఆరాధనా ఆరాధనా యేసయ్యా నీకే నా ఆరాధనా. ఆరాధనా ఆరాధనా యేసయ్యా నీకే నా ఆరాధనా. సదాకాలము నీ యందే నా గురి నిలుపుచున్నాను యేసయ్యా. సదాకాలము నీ యందే నా గురి నిలుపుచున్నాను. అక్షయ కిరీటం పొందాలని అనుక్షణం నే స్తుతింతును. అక్షయ కిరీటం పొందాలని అనుక్షణం నే స్తుతింతును. ఆరాధనా ఆరాధనా యేసయ్యా నీకే నా ఆరాధనా. ఆరాధనా ఆరాధనా యేసయ్యా నీకే నా ఆరాధనా. ప్రభు స్తోత్రం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా శుభాభివందనాలు. అందరూ బాగున్నారండి? మరో పర్యాయం ఈ రీతిగా సత్యదేవుని యొక్క మాటలు వినటానికి ప్రభు మన ప్రేమించి శ్రేష్టమైన సమయాన్ని మనకు అనుగ్రహించారు. మరి దినాల్లో దేవుని యొక్క వాక్యం వినటం అనేది మనందరూ కూడా ఎంతో ఆశీర్వాదకరమైనటువంటి విషయం. మరి గతంలో అనేక ప్రోగ్రాలు చేయడానికి ప్రభు కృప చూపారు. మరి ఈ సమయంలో కూడా పరిశుద్ధ గ్రంథంలోంచి అతి శ్రేష్టమైనటువంటి అంశాన్ని గురించి మాట్లాడటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేశారు. ఈ దేవుడు యెహోవా అనేటువంటి అంశం మీద పరిశుద్ధ గ్రంథంలో అతి శ్రేష్టమైనటువంటి విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. ఈరోజు ప్రభు యొక్క మహాకృపను బట్టి మొదటగా ప్రభు యొక్క సహాయాన్ని కోరుకుందాం, ప్రార్థించుకుందాం. కృప కలిగిన మా ప్రభువా, పరిశుద్ధుడైన తండ్రి, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ సమయంలో ప్రభువా మీ దాసుని కటాక్షించండి. మీ లేఖనాల ద్వారా మీరు మాతో మాట్లాడండి. ఈ ప్రోగ్రాం ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో, ప్రభు చూస్తున్నారో, వింటున్నారో వారందరూ కూడా మీ యొక్క కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. జీవం కలిగినటువంటి నా నోటి మాట బయలుదేరింది, అది వ్యర్థం కాదు, నిష్ఫలం కాదు, అది నాకు అనుకూలమైనటువంటి కార్యాన్ని జరిగిస్తుందని మీరు సెలవిచ్చారు ప్రభువా. మీకెంతో వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో మానవ స్వరం మరుగుపరచండి, మీ స్వరం వినిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఆరాటపడుచున్న ఆత్మలు ఊరటకులుగులాగిన మీ జీవజల జీవాహారాన్ని అందించండి ప్రభువా. మీ జీవాహారపు రొట్టెను స్వయంగా విరిచి వడ్డించి తృప్తిపరచండి. మీకు మహిమ, అనేకులకి ఆశీర్వాదం కలిగినట్లుగా చేయండి. మీ మాటలు మీరే ప్రకటించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు స్తోత్రం. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, మరి సందర్భంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథకర్త రాసినటువంటి కీర్తనలు 48వ నెంబర్ కలిగినటువంటి కీర్తన, 48వ నెంబర్ కలిగినటువంటి కీర్తన చివరి వచనాన్ని నేను చదువుతున్నాను, అనగా 14వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఈ సందర్భంలో మన యొక్క ధ్యానాంశం ఏంటంటే, దేవుడైన యెహోవాను గురించి లేదా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి పరిశుద్ధ గ్రంథం ఉన్నటువంటి బైబిల్ మనకి దేవుని గురించి తెలియజేసేటువంటి సత్యాల్ని ఈ సమయంలో మనం ధ్యానం చేస్తున్నాం. 14వ వచనం నేను చదువుతున్నానండి. ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు, మరణం వరకు ఆయన మనల్ని నడిపించును. మరో పర్యాయం నేను చదువుతున్నాను మొదటి భాగాన్ని.
ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు. ప్రభు స్తోత్రం. ప్రభు తన పరిశుద్ధ వాక్యం మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, మరి దేవుని గురించినటువంటి సత్యం పరిశుద్ధ గ్రంథం అనేటువంటి మనకి బైబిల్ బోధిస్తూ ఉంది. మరి దేవుడు సదాకాలం ఉన్నటువంటి వాడు, మార్పు లేనటువంటి వాడు, మహనీయుడు. ఆయన నిన్న, నేడు, రేపు ఎల్లప్పుడూ కూడా ఏకరీతిగా వాడు, వర్తమాన భూత భవిష్యత్ కాలవాసి. దేవుడు అంటే ఒక తరంలో ఉండి మరొక తరం మార్పు చెందవలసినటువంటి అవసరం లేదు. తరతరాల్లో, యుగయుగాల్లో, జగజగాల్లో ఎప్పుడైనా దేవుడు ఒక్కడే. ఆయన మార్పు లేనటువంటి మహనీయుడైనటువంటి వాడు ఆయన. అందుకనే కీర్తనాకారుడు మనకి మరి ఈ దేవుణ్ణి ఎలా పరిచయం చేస్తున్నాడంటే, ఈ దేవుడు అనగా ఈ దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఈ దేవుడు అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. దేవుళ్ళు, దేవతలు, గురువులు, బాబాలు అనబడినటువంటి వారు సృష్టిలో ఎంతో మంది ఉన్నారు. అయితే ఇక్కడ మనం గమనించవలసిన సత్యం ఏంటంటే, దేవుడైన యెహోవా, యెహోవా అనగా ఉన్నవాడు, అనువాడు, స్వయంభవుడు, ఆది సంభూతుడైనటువంటి వాడు. ఈ సర్వ సృష్టికి కూడా ఆయనే కారణభూతుడైనటువంటి వాడు ఆయన. దేవుడు అనేటువంటి పదం అనేక మంది ఆస్తికులు, నాస్తికులు, మానవతావాదులు కూడా వాడుతూ ఉంటారు కొన్ని సందర్భాల్లో. మరి ముఖ్యంగా ఈ లోకంలో మనం గమనించినట్లయితే మరి 3 గ్రూపుల వారు ఉన్నారు, లేదా 3 గుంపుల వారు ఉన్నారు. వారిని ఏమన్నారంటే ఆస్తికులు, నాస్తికులు, మానవతావాదులు అన్నారు. ఆస్తికులు అంటే దేవుడనేవాడు ఒకడు ఉన్నాడు అని నమ్మినటువంటి వారు ఆస్తికులు. దేవుడు అనేటువంటి వాడు లేడు అనేటువంటి వారు నాస్తికులు. అది నాస్తికత్వం. అయితే మానవవాదులు అనగా మానవుడే మాధవుడు. కనబడినటువంటి దేవుడు ఎందుకయ్యా, కనబడినటువంటి మనుషుడికి నువ్వు పరిచయం చెయ్యి, ప్రేమించు, అవసరాలు తీర్చు, అప్పుడు మానవ సేవే మాధవ సేవ అవుతుంది అని చెప్పేటువంటి వారు కొంతమంది. ఇట్లా లోకంలో ఈ 3 గుంపుల వారు కూడా ఉన్నారు. అయితే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అంటది దేవుడు లేడని వాడు బుద్ధిహీనుడు అని అన్నాడు. అనగా ఉన్న దేవుణ్ణి లేడు అంటే గనక దేవుడు ఆ మనుషుని ఏమంటే వాడు బుద్ధిహీనుడు అని చెప్తున్నాడు. కాబట్టి సర్వ సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడని యెహోవా ఉన్నాడు. యెహోవా అనగానే స్వయంభవుడు. దేవుడు అంటే అసలు ఆ మీనింగ్ లేదా అర్థం ఏంటంటే, సంస్కృత ధాతువు నుంచి తెలియజేసిన సత్యం ఏంటంటే దివ్యతీతి దేవః అనగా దేవుడు వెలుగై ఉన్నాడు. ఆ ద్యు అనేటువంటి ధాతువు నుండి దేవ అనేటువంటి పులింగాకార శబ్దం వచ్చింది. ఆ దేవా నుంచే దేవుడు అనేటువంటి పదం వచ్చింది. కాబట్టి దేవుడు మరి ఉన్నటువంటి వాడు. ఆయన ఏమై ఉన్నాడంటే ఆయన వెలుగైనటువంటి వాడు. అందుకని దివ్యతీతి దేవః, దేవుడు వెలుగైనటువంటి వాడు, దేవుడు ప్రకాశించుతున్నటువంటి వాడు, దేవుడిలో చీకటి అనేది లేదు, దేవుడు వెలుగైనటువంటి వాడు. ఆ దివ్వు అనేటువంటి ధాతువు నుండి వచ్చింది దేవా, దేవా నుంచి వచ్చింది దేవుడు అనేటువంటి పదం ఉద్భవించింది. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా వెలుగైనటువంటి వాడే గాని, చీకటి గాని, అసత్యం గాని, అబద్ధం గాని ఆయనలో లేదు. ఆయనే పరిశుద్ధుడైన దేవుడు. ఆయనే యెహోవా అనగా స్వయంభవుడు. ఆయన ఉన్నవాడు, అనువాడు, ఎల్లప్పుడూ కూడా ఉన్నటువంటి వాడు. ఆ దేవాది దేవుని గురించి భక్తుడైనటువంటి కీర్తనకారుడు మనకి ఈ సందర్భంలో పరిచయం చేస్తున్నాడు. ఏమంటున్నాడంటే ఆయన ఈ దేవుడు అనగా ఏ దేవుడైనా భూమిని, ఆకాశాన్ని, సముద్రాన్ని, జంతువులను, జలచరాల్ని, పక్షుల్ని, సర్వ సృష్టిని సృష్టించిన దేవుడైన, అలాగే మానవులు ఉంటే మనందరిని కూడా సృష్టించినటువంటి వాడే ఇదిగో ఈ దేవుడు. మరి ఈ దేవుడు ఎలాంటి వాడైనా, ఆయన ఎప్పుడు ఉంటాడు? ఆయన దేవుడు మార్పు లేనిటువంటి వాడు. లోకం మారొచ్చు, మనుషులు మారొచ్చు, మనుషుల యొక్క బుద్ధులు మారొచ్చు, సృష్టిలో మార్పు రావచ్చు, కానీ దేవుళ్ళు ఎప్పుడు కూడా మార్పు అనేది లేదు. అండ్ ఎల్లప్పుడూ కూడా ఒకే రీతిగా ఉంటాడు దేవుడు అనేటువంటి వాడు. ఆయన ప్రేమలో మార్పు లేదు. కాబట్టి ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడు. అండ్ కొంతకాలం ఈ దేవుడు, కొంతమంది మానవ జీవితాన్ని మనం గమనించినట్లయితే కనుక కొంతమంది కొంతకాలం ఒక దేవుడిని ఆరాధిస్తూ ఉంటారు. ఈ దేవుడు మాకేం కలిసి రాలేదు, ఈయన వల్ల మాకు ఎలాంటి మేలు జరగలేదు, ఈయన వల్ల మాకేం ప్రయోజనం లేదు,
కాబట్టి మరి ఒక దేవుడిని మేము ఆరాధిస్తాం, మరి ఒక దేవతను మేము ఆరాధిస్తాం. మరి కొంతమంది చెప్తా ఉంటారు, ఫలానా యుగంలో ఫలానా దేవుడు పేరుంది, ఇప్పుడు ఆ తరం పడిమారిపోయింది, కాబట్టి ఇప్పుడు ఆ దేవుడు కాదు, కొత్తగా వచ్చాడు దేవుడు, ఈ దేవుడిని మేము ఆరాధిస్తున్నాం, ఈ దేవుడిని మేము నమ్ముతాం అని అనేక మంది మానవులు వారు ఆరాధించేటువంటి దేవుళ్ళని దేవతలు మార్చుకునేటువంటి వారు అనేక మంది ఉన్నారు. అంటే సరైనటువంటి దేవుడు అంటే సరైనటువంటి అవగాహన లేక, లేదా నమ్మిక అనేది లేక, విశ్వాసం అనేది లేక, సత్యాన్ని గ్రహించలేక మానవుడు ఎవరిష్టానుసరైన మార్గంలో వారు ప్రయాణం చేస్తున్నారు. దేవుడైనటువంటి వాడు ఒక్కడే, ఆయనే సృష్టికర్త, ఆయనే యెహోవా. ఓల్డ్ టెస్ట్మెంట్ లేదా పాత నిబంధన గ్రంథంలో యెహోవా అన్నారు, న్యూ టెస్ట్మెంట్ లేదా క్రొత్త నిబంధనలో యేసు క్రీస్తు అన్నారు. రెండు ముగ్గురు దేవుళ్ళు అన్నారని కాదు, ఇక్కడ తండ్రి కుమార పరిశుద్ధాత్మ అంటే ఏకైక దేవుడు, రెండు ఒకే దేవుడు, ఆయనే అద్వితీయ దేవుడు అని పరిశుద్ధ గ్రంథం మనకి బైబిల్ బోధిస్తూ ఉన్నటువంటి సత్యం ఇది. కాబట్టి ఈ దేవుడు సదాకాలము కూడా మనకు దేవుడై ఉన్నాడు. ఒకసారి దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత అది మీ జీవితకాలం అంతా కూడా ఆ దేవునితోనే నీ జీవిత విధానాన్ని నడిపించాలి. ఏదో కొన్ని సంవత్సరాలు ఈ దేవుడిని నమ్ముకుని వదిలిపెట్టేసి ఈయన వల్ల నాకేం ఎలాంటి మేలు జరగలేదని మరి ఒక దేవుడు అనబడినటువంటి వారి దగ్గరికి వెళ్ళడం అనేది అది ఏమాత్రం కూడా మనుషుల క్షేమం కాదు. ఒకసారి సత్యాన్ని గ్రహించిన తర్వాత, ప్రభు అయిన యేసుక్రీస్తుని తెలుసుకున్న తర్వాత సదాకాలము కూడా ఆయన నీకు దేవుడే. నువ్వు నమ్మినా నమ్మపోయినా, విశ్వసించినా విశ్వసించకపోయినా సరే, నువ్వు ఆరాధించినా ఆరాధించకపోయినా సరే, ఆయన మార్పు లేనిటువంటి వాడు, సదాకాలము దేవుడు ఆయన. అండ్ ఈయనలో మార్పు అనేటువంటిది లేదు. అందుకని ఒకసారి సత్యాన్ని గ్రహించి మనుషుడు ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరకు వస్తే గనక అతని జీవితకాలం అంతా కూడా ఈ దేవుడు సరిపోతాడు. ఇహమందు పరమందు కూడా ఆయనే దేవుడు మానవులకి. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా ఈ సత్యాన్ని గ్రహించాలని కీర్తనాకారుడైనటువంటి దైవజనుడు మనకి తెలియజేస్తున్నాడు. కాబట్టి దేవుడైన యెహోవా ఎవరికి ఇక్కడ మనకు పరిచయం చేశాయంటే, ఈయన సదాకాలం మనకు దేవుడైనటువంటి వాడు. మనుషులు వేరే వేరే ప్రయత్నాలు కొనసాగించవలసినటువంటి అవసరత లేదు అని భక్తుడు మనకి తెలియజేస్తున్నాడు. అలాగే కీర్తన గ్రంథంలో 90వ కీర్తనలో కూడా దైవజనుడు ప్రవక్త అయినటువంటి మోషే గారి ద్వారా ఒక సత్యాన్ని మనకి తెలియజేస్తున్నాడు. చూడండి, గమనిద్దాం. 90వ నెంబర్ కలిగినటువంటి కీర్తన మొదటి సరి నేను చదువుతున్నాను. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాసస్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగ యుగములు నీవే దేవుడవు. గమనించండి అండి, ఈ దేవుడు ఏ దేవుడైనా, ఎలాంటి దేవుడైనా, ఎవరి దేవుడు? కీర్తనాకారుడు ఇందాక మనకి సదాకాలము ఆయనే దేవుడని తెలియజేశాడు. అలాగే దైవజనుడైనటువంటి మోషే గారి ద్వారా దేవుడు తెలియజేసే సత్యం ఏంటంటే, ప్రభువా, తరతరముల నుండి మాకు నివాసస్థలము నీవే. ఎన్ని తరాలైనా, ఎన్ని జగాలైనా సరే, అది ఎలాంటి పరిస్థితి అయినా సరే, తరతరాల్లో, యుగయుగాల్లో, జగజగాల్లో మా దేవుడు నీవే ప్రభువా. ప్రభువా అనగా పరిపాలకుడు, సృష్టికర్త, సర్వాధికారి అయినటువంటి దేవుడు, ఇహమందు పరమందు కూడా అధికారం కలిగినటువంటి వాడు ఆయన. పర్వతములు పుట్టక మునుపు ఏంటి ఎప్పటి నుంచి ఉన్నాడు ఈయన? కొంతమంది అంటారు ఏంటి ఈ దేవుడు కొత్తగా వచ్చాడు, పురాతనమైనటువంటి దేవుళ్ళు దేవతలు ఎంతో మంది ఉన్నారు, మాకు మా ఎలవేల్పులు ఎన్నో ఉన్నాయని చెప్పేటువంటి వారు లోకంలో అనేక మంది ఉన్నారు. అండ్ వారి యొక్క అపోహది. కానీ పరిశుద్ధ గ్రంథం ఏంటంటే, బైబుల్ మనకి తెలియజేసే సత్యం ఏంటంటే, పర్వతాల పుట్టక మునిపే, ఈ భూమి పుట్టక మునిపే, ఆకాశము లేనప్పుడే, ఈ జలరాశి సముద్రము లేనప్పుడే ఆయన దేవుడిగా ఉన్నటువంటి వాడు. అలాంటి సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం అనేటువంటి మనకు బోధిస్తుంది. అందుకని పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగ యుగములు నీవే దేవుడవు. ఇప్పుడు ఒక మనుషుడు సత్యాన్ని గ్రహించి ఆరాధించాలంటే ఎవరి దగ్గరికి రావాలి ఆ మనుషుడు? అండ్ ఈ భూమిని, ఆకాశ, సముద్రం ఇవేమీ లేకముందే ఉన్నటువంటి దేవుడు ఆయనే యెహోవా. ఆయనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. అండ్ మానవ జీవితానికి సరిపోయినటువంటి వాడు ఆ ప్రభు అయినటువంటి దేవుడు. అందుకనే మనుషుడు సత్యాన్ని గ్రహించి ఆ ప్రభువుని ఆశ్రయించాలని భక్తుడి యొక్క తపన. పరిశుద్ధ గ్రంథంలో ఈ సత్యాల్ని బహు తేటగా మనకి వివరిస్తున్నాడు. యుగ యుగములు నీవే దేవుడువు.
ఇందాక నేను జ్ఞాపకం చేశాను, సృష్టిలో మార్పు రావచ్చు, మనుషుల్లో మార్పు రావచ్చు, కానీ దేవుడు మార్పు లేనిటువంటి వాడు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా వాడు, మానవ జీవితానికి సరిపోయినటువంటి వాడు, యుగయుగాలు కూడా ఆయనే దేవుడు. కాబట్టి మనుషుడు ఆయన యందు విశ్వాసం ఉంచాలి, ఆయన నమ్మాలి, ఆయన ఆరాధించాలని భక్తుడి సత్యాన్ని మనకి తెలియజేస్తా ఉన్నాడు. అంటే సదాకాలం ఆయన మనకు దేవుడు. ఇక్కడ చూసినట్లయితే యుగయుగములు కూడా ఆయన దేవుడై ఉన్నాడు. చూడండి, మూడవదిగా మనం గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో రాజుల 2వ గ్రంథంలోకి వెళదాం. చూడండి ఒకసారి, పరిశుద్ధ గ్రంథంలో రాజుల 2వ గ్రంథము 19వ అధ్యాయము 14వ వచనాన్ని నేను చదువుతున్నాను. చూడండి, హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరమును తీసుకొని చదివి యెహోవా మందిరములోనికి పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరచి యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేసెను. యెహోవా, కెరూబులమును మధ్య నివసించుచున్న ఇశ్రాయేలీల దేవా, భూమి ఆకాశమందున్న సకల రాజ్యములకు దేవుడు అయి ఉన్నావు. యెహోవా, చెవియొగ్గి ఆలకించము. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, ఇక్కడ సందర్భం ఏంటంటే అశ్షూరు రాజు అయినటువంటి సన్హెరీబు అయినటువంటి వాడు యోధారాజు అయినటువంటి హిజ్కియా మీదకి యుద్ధం చేయడానికి సిద్ధమవుతున్నాడు. మరి ఆ దినాల్లో రాజుల పరిపాలన ఉంది కాబట్టి యుద్ధాలు కూడా జరుగుతూ ఉండే అనేక సందర్భాల్లో. సన్హెరీబు అనేటువంటి వాడు మరి ఇతడు అన్యుడు అనమాట. వారు దేవతా భక్తి కలిగినటువంటి వారు. అయితే యోధా సామ్రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నటువంటి రాజు అయినటువంటి హిజ్కియా అయితే సత్యదేవుడైనటువంటి యెహోవాను కలిగినటువంటి వ్యక్తి. అశ్షూరీయులు చాలా క్రూరమైనటువంటి వారు. మరి ఆ దినాల్లో అనేక దేశాల మీదకు దండెత్తి వెళ్ళారు, యుద్ధాలు చేశారు, వారిని జయించారు. తర్వాత అక్కడ కొంత వెండి బంగారు సొమ్మును కొలగొట్టుకొచ్చారు, అనేక రాజ్యాల మనల్ని పతనం చేశారు. రాజు అయినటువంటి హిజ్కియా ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడి దేవాలయంలోకి వెళ్ళి ఆ యొక్క సన్హెరీబు అనేటువంటి వాడు పంపించినటువంటి లెటర్ ఓపెన్ చేసి ప్రార్థన చేశాడు. ఒక సుదీర్ఘమైనటువంటి ప్రార్థన చేశాడు. విరిగి నలిగిన హృదయంతో, పశ్చాత్తాపంతో, మరి 100% దేవుని మీద ఆధారపడి ఎప్పుడైతే ప్రభునామలో ప్రార్థన చేశాడో ఆ చేసినటువంటి ప్రార్థన కూడా మనం గమనించినట్లయితే మరి గంభీరమైనటువంటి విషయాలని అక్కడ సత్యాన్ని మనకు తెలియజేస్తాడు. భూమి ఆకాశాలు సృష్టించిన దేవుడు నీవే, సకల రాజ్యంలో కూడా దేవుడు నీవే ప్రభువా. కాబట్టి నువ్వు చెవియొగ్గాలి, ఆలకించాలి, కన్నులు తెరిచి దృష్టి ఉంచాలి. నువ్వు జీవము కలిగినటువంటి దేవుడు ప్రభువా. నిన్ను దూషించడానికి ఆ సన్హెరీబు అనేటువంటి వాడు మాటలను ఒకసారి చెవిని పెట్టి ప్రభువా అని స్పష్టంగా ప్రభు మీద ఆధారపడి ప్రార్థించాడు. అయితే రాజు అనేటువంటి హిజ్కియా చేసినటువంటి ప్రార్థన దేవుడు అంగీకరించాడు. ఆ రాత్రి సమయంలోనే అశ్షూరు వారి యొక్క దండుపేటలోకి దేవుడు ఒక దూతను పంపించాడు. అండ్ ఒకే దూత ఆ రాత్రి ఆ దండుపేటలోకి వెళ్ళినప్పుడు జరిగినటువంటి సత్యం ఏంటంటే మరి 185,000 మందిని దేవుడు ఆ దూత ద్వారా హతం చేశాడు. ఎంత గంభీరమైనటువంటి కార్యక్రమాన్ని దేవుడు కొనసాగించాడు చూడండి. ఒకే ఒక దూతను పంపించాయండి, కేవలం ఒక్క దూతే. ఒక్క దూతకి ఎంత బలం ఉంది, ఎంత శక్తి ఉందో ఒకసారి మనం ఆలోచించాలి. 185,000 మందిని హతం చేశాడు దేవుని దూత వెళ్ళి. ఉదయం వారు వెళ్ళి చూస్తే ఆ ప్రదేశం అంతా కూడా మృత కళేబారాలై ఉన్నాయి. సన్హెరీబు అనేటువంటి వాడు ఆశ్చర్యపోయాడు, ఏంటి ఇలా జరిగిందని. అండ్ అందుకని యుద్ధము యెహోవాది. మనం నిలుచుండు చూచేవారమే, మన పక్షాన యుద్ధమాడేవాడు దేవుడే. ఎప్పుడైతే ప్రభు మీద ఆధారపడి మనం ప్రార్థన చేస్తామో ప్రార్థన ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడనే సత్యాన్ని మరోసారి ఈ లేఖనాల ద్వారా మనం గ్రహించగలుగుతున్నాం. ఒకే దూతను పంపించాడండి, 185,000 మందిని హతం చేశాడు దేవుని దూత. అనగా ఒక దూతకి అంత బలం ఉందంటే చూడండి, దేవుని దూతలు ఎంత బలం కలిగినటువంటి వారు, ఎంత గొప్ప శక్తి కలిగినటువంటి వారు నేను గమనించాలి. అందుకని యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షిస్తుంది అనేటువంటి సత్యాన్ని కూడా మనం గ్రహించాలి. కాబట్టి మన దేవుడు ప్రార్థన ఆలకించేవాడు. అందుకనే రోమాపత్రిక 10వ అధ్యాయంలో కూడా భక్త పౌలు గారు అంటాడు, ఇప్పుడు ప్రభువునామను బట్టి ప్రార్థించే వారు అందరూ కూడా రక్షించబడతారన్నాడు. ఆ ప్రభువునామలో ప్రార్థించే వారికి కృప చూపడానికి దేవుడు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. మన దేవుడు దరిద్రుడు కాదు, ధనవంతుడు, ఐశ్వర్యం కలిగినటువంటి వాడు ఆయన.
ఆయన మనకు సహాయం చేయగలిగినటువంటి వాడు. ఆ యొక్క ప్రభునామంలో లేదా ఆ యేసు నామంలో నువ్వు కూడా ప్రార్థన చేసినట్లయితే నీ పక్షాన కూడా దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. అయితే ఈనాడు మనకు శత్రువు ఎవరు లేరు, కానీ అపవాది సాతానే శత్రువు. ఆ శత్రువు మీద కూడా రాజు అయినటువంటి హిజ్కియా ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడి దేవాలయంలోకి వెళ్ళి ఆ యొక్క సన్హెరీబు అనేటువంటి వాడు పంపించినటువంటి లెటర్ ఓపెన్ చేసి ప్రార్థన చేశాడు. ఒక సుదీర్ఘమైనటువంటి ప్రార్థన చేశాడు. విరిగి నలిగిన హృదయంతో, పశ్చాత్తాపంతో, మరి 100% దేవుని మీద ఆధారపడి ఎప్పుడైతే ప్రభునామంలో ప్రార్థన చేశాడో ఆ చేసినటువంటి ప్రార్థన కూడా మనం గమనించినట్లయితే మరి గంభీరమైనటువంటి విషయాలని అక్కడ సత్యాన్ని మనకు తెలియజేస్తాడు. భూమి ఆకాశాలు సృష్టించిన దేవుడు నీవే, సకల రాజ్యంలో కూడా దేవుడు నీవే ప్రభువా. కాబట్టి నువ్వు చెవియొగ్గాలి, ఆలకించాలి, కన్నులు తెరిచి దృష్టి ఉంచాలి. నువ్వు జీవము కలిగినటువంటి దేవుడు ప్రభువా. నిన్ను దూషించడానికి ఆ సన్హెరీబు అనేటువంటి వాడి మాటలను ఒకసారి చెవిని పెట్టు ప్రభువా అని స్పష్టంగా ప్రభు మీద ఆధారపడి ప్రార్థించాడు. అయితే రాజు అనేటువంటి హిజ్కియా చేసినటువంటి ప్రార్థన దేవుడు అంగీకరించాడు. ఆ రాత్రి సమయంలోనే అష్షూరు వారి యొక్క దండుపేటలోకి దేవుడు ఒక దూతను పంపించాడు. అండ్ ఒకే దూత ఆ రాత్రి ఆ దండుపేటలోకి వెళ్ళినప్పుడు జరిగినటువంటి సత్యం ఏంటంటే, మరి 185,000 మందిని దేవుడు ఆ దూత ద్వారా హతం చేశాడు. ఎంత గంభీరమైనటువంటి కార్యక్రమాన్ని దేవుడు కొనసాగించాడు చూడండి. ఒకే ఒక దూతను పంపించాయండి, కేవలం ఒక్క దూతే. ఒక్క దూతకి ఎంత బలం ఉంది, ఎంత శక్తి ఉందో ఒకసారి మనం ఆలోచించాలి. 185,000 మందిని హతం చేశాడు దేవుని దూత వెళ్ళి. ఉదయం వారు వెళ్ళి చూస్తే ఆ ప్రదేశం అంతా కూడా మృత కళేబారాలు ఉన్నాయి. సన్హెరీబు అనేటువంటి వాడు ఆశ్చర్యపోయాడు, ఏంటి ఇలా జరిగిందని. అండ్ అందుకని యుద్ధము యెహోవాది, మనం నిలుచుండు చూచేవారమే, మన పక్షాన యుద్ధమాడేవాడు దేవుడే. ఎప్పుడైతే ప్రభు మీద ఆధారపడి మనం ప్రార్థన చేస్తామో ప్రార్థన ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడనే సత్యాన్ని మరోసారి ఈ లేఖనాల ద్వారా మనం గ్రహించగలుగుతున్నాం. ఒకే దూతను పంపించాడండి, 185,000 మందిని హతం చేశాడు దేవుని దూత. అనగా ఒక దూతకి అంత బలం ఉందంటే చూడండి, దేవుని దూతలు ఎంత బలం కలిగినటువంటి వారు, ఎంత గొప్ప శక్తి కలిగినటువంటి వారు నేను గమనించాలి. అందుకని యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షిస్తుంది అనేటువంటి సత్యాన్ని కూడా మనం గ్రహించాలి. కాబట్టి మన దేవుడు ప్రార్థన ఆలకించేవాడు. అందుకనే రోమాపత్రిక 10వ అధ్యాయంలో కూడా భక్త పౌలు గారు అంటాడు, ఇప్పుడు ప్రభువునామను బట్టి ప్రార్థించే వారందరూ కూడా రక్షించబడతారన్నాడు. ఆ ప్రభువునామలో ప్రార్థించే వారికి కృప చూపడానికి దేవుడు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. మన దేవుడు దరిద్రుడు కాదు, ధనవంతుడు, ఐశ్వర్యం కలిగినటువంటి వాడు. ఆయన మనకు సహాయం చేయగలిగినటువంటి వాడు. ఆ యొక్క ప్రభునామంలో లేదా ఆ యేసు నామంలో నువ్వు కూడా ప్రార్థన చేసినట్లయితే నీ పక్షాన కూడా దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. అయితే ఈనాడు మనకు శత్రువు ఎవరు లేరు, కానీ అపవాది సాతానే శత్రువు. ఆ శత్రువు మీద కూడా మనం ప్రార్థించినప్పుడు దేవుడు గొప్ప విజయాన్ని ప్రభు మనకిస్తానని వాగ్దానం చేస్తున్నారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇక్కడ చెప్పాడు 12వ వచనం, నా పితరులు నిర్మూలన చేసిన గోజాను వారు గాని, హారాను వారు గాని, రెజెబులు వారు గాని, తెల్లసారులోనున్న ఎదేనీయులు గాని తమ దేవతల సహాయం వల్ల తప్పించుకునిరా. హామాతు రాజు ఏమైను, అర్పాదు రాజు ఏమైరి, హేవారాజు ఏమైను, హిమవాను పట్టణాల రాజులు ఏమైరి. ఈ ప్రకారంగా కొన్ని దేశాల మీదకు వారు వెళ్ళారు, రాజ్యాలను జయించారు, రాజులను జయించారు, చెరగొని తీసుకుని వచ్చారు, అక్కడ ఉన్నటువంటి వెండి బంగారాలను దోసుకుని వచ్చారు. కాబట్టి మేము ఫలానా దేశం మీదకి యుద్ధానికి వెళ్ళాం, వారి దేవతలు వారికి సహాయం చేయలా. ఫలానా దేశం మీదకి యుద్ధానికి వెళ్ళాం వారి దేవతలు వారికి సహాయం చేయలా. అలాగే నీ దేశం మీద కూడా యుద్ధానికి వస్తున్నావు, నీ దేవుడిని యెహోవాను నమ్ముకుని నువ్వు మోసపోతావేమో, నువ్వు నమ్మినటువంటి ఆ దేవుడి వల్ల నీకు ఎలాంటి సహాయం కూడా కలగదు అని ప్రగల్భాలు పలికారు వారు అష్షూరీయులు. ఎప్పుడైతే ఈ వార్తలు విన్నాడో రాజుగారు పంపించినటువంటి ఆ లెటరు మరి చేతికి తీసుకున్నాడు, దాన్ని విప్పాడు, ఓపెన్ చేశాడు, ఆ ఉత్తరాన్ని చదివాడు.
చదివిన తర్వాత మరి సామంత రాజుల సలహాలు కోరుకోలేదు, లేదా ఇరు ప్రక్కలటువంటి దేశ రాజుల సలహాలు కోరుకోలేదు. అండ్ ఎక్కడికి వెళ్ళాడంటే డైరెక్ట్గా దేవుని మందిరంలోకి వెళ్ళిపోయాడు. మనం చదివినటువంటి ఆ భాగంలో మనం చూస్తున్నాం, హిజ్కియా దూతల చేతుల నుండి ఆ ఉత్తరమును తీసుకుని చదివి యెహోవా మందిరంలోనికి పోయి యెహోవా సన్నిధి దాన్ని విప్పి పారచి అండి. ఆ లెటరు తీసుకున్నాడు, దాన్ని చదివాడు, దాన్ని తీసుకుని వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు యెహోవా మందిరంలోకి వెళ్ళాడు. అంటే రాజు గుర్రాలను ఆశ్రయించలేదు, సైన్యాన్ని ఆశ్రయించలేదు, అలాగే వస్తు వాహనాలను ఆశ్రయించలేదు, ఆయుధాలను నమ్ముకోలేదు. అంటే కొందరు రాజులు ఎప్పుడు కూడా దేని మీద ఆధారపడతారు? వారు కొన్నటువంటి గుర్రాల మీద, రథాల మీద, సైన్యం మీద ఆధారపడతా ఉంటారు. ఒక సందర్భంలో కీర్తనాకారుడు దావీదు కూడా ఇలాగ అంటాడు. కాబట్టి గుర్రాలని రథాలను ఆశ్రయించడం కాదు, కానీ ఇప్పుడు రాజు అయినటువంటి హిజ్కియా ఎవరి మీద ఆధారపడుతున్నాడు, ఎవరిని ఆనుకుంటాడంటే దేవుడైన యెహోవా మీద ఆధారపడ్డాడు. అందుకనే ప్రవక్త యెషయా అంటాడు, ఎవని మనస్సుని మీద ఆనుకున్నో వారిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు. అంటే మన మనసు దేవుని మీద ఆధారపడాలి, అప్పుడు దేవుని ద్వారా మనకు సహాయం అనేది కలుగుతుంది. మరో సందర్భంలో కీర్తనాకారుడు అంటాడు, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? భూమి ఆకాశములు సురించిన యెహోవానే నాకు సహాయము. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, గొప్ప అనుభవాన్ని భక్తులు మనకు తెలియజేస్తా ఉన్నాడు ఈ సందర్భంలో. అంటే భూమిని ఆకాశాన్ని ఏ దేవుడైతే సృష్టించాడో అంటే ఆ దేవుడు సర్వశక్తివంతుడైన దేవుడు. అందుకని ఆ దేవుని వల్లనే సహాయం మనకి. అలాగే రాజు అయినటువంటి హిజ్కియా ఆ ఉత్తరాన్ని తీసుకుని దేవుని మందిరానికి వెళ్ళి దాన్ని విప్పి పరచి దాన్ని ఓపెన్ చేసేయండి, దాని మీద చేతులు ఉంచాడు, దేవుని తట్టు చూస్తున్నాడు. ఇప్పుడు అండ్ మహాకాశం మీద ఆసీనుడైనటువంటి యెహోవా ఆ దేవుని యొక్క సహాయం కోరుతున్నాడు అనమాట. ఏమని ప్రార్థన చేస్తానంటే, యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేసిన యెహోవా, కెరూబుల మధ్య నివసించున్న ఇశ్రాయేలు దేవా. అంటే దేవుడు ఎక్కడున్నాడు? మహాకాశం మీద ఆయన ఆసీనుడైనటువంటి వాడు. ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠం అన్నాడు. కెరూబులు శరూపులు మహాదూతల మధ్యన ఆయన ఉన్నటువంటి వాడు. అనగా అంటే ఒక్కొక్క ఆ యొక్క శరూపులు కెరూపులైనటువంటి వారికి 6 రెక్కలు ఉంటాయి. 2 రెక్కలతో ఎగురుతూ, 2 రెక్కలతో దేవుని సన్నిధిలో వారి పాదములు కనపడకుండా కప్పుకొని, 2 రెక్కలతో దేవుని మహిమను లేదా దేవుని ప్రభావాన్ని చూడలేక ముఖాన్ని కప్పుకొని వారు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రాత్రింబగళ్ళు కూడా గాన ప్రతిగానాలు చేస్తా ఉంటారు. అండ్ ఎల్లప్పుడూ కూడా పరలోకములు గాన ప్రతిగానాలు జరుగుతూ ఉంటే దేవుణ్ణి ఆరాధిస్తా ఉంటారు. కెరూబుల మధ్య దేవుడు నివాసమైనటువంటి వాడు. అందుకనే ఈ రాజుగారు ప్రార్థన చేస్తున్నారు, కెరూబుల మధ్య ఆసీనుడైనటువంటి వాడని. అలాగే ఇశ్రాయేలు దేవా, అండ్ ఇశ్రాయేలు దేవుడైన సర్వ శరీరులకి దేవుడైనే. అందుకని ఇశ్రాయేలు దేవ, భూమి ఆకాశం కలగజేసిన అద్వితీయ దేవుడు, భూమిని ఆకాశాన్ని సృష్టించిన దేవుడు నువ్వు ఒక్కడివే ప్రభువా, నీవు తప్ప ఎవరు కూడా లేరు దేవా. అలాగే దేవా, భూమి అందున్న సకల రాజ్యములకు దేవుడు అయి ఉన్నావు. అంటే కేవలము యోధా దేశానికి రాజు అయినా, కానీ అశ్షూరుకి రాజు ఎవరు? సన్హెరీబు. కానీ దేవుడిని యెహోవా ఎవరు అని ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ఈ భూమి మీద ఉన్నటువంటి సకల రాజ్యములకు నువ్వు దేవుడు అయి ఉన్నావయ్యా. సన్హెరీబు అనేటువంటి వాడు రాజు అయినప్పటికీ, అశ్షూరుకి రాజు అయినప్పటికీ, అతడు అధికారి అయినప్పటికీ నీవిచ్చిన అధికారమే. అండ్ ఆ దేశాన్ని అతను పరిపాలన చేస్తున్నాడు, కానీ పరమందుడిని సమస్తం నడిపించేవాడు నీవే దేవా. అన్ని రాజ్యములకు కూడా నీవే దేవుడు అయి ఉన్నావయ్యా. అవును, అది ఏ దేశమైనా సరే, అండ్ 7 ఖండాల్లో ఉన్నటువంటి ప్రపంచ దేశాలన్నిటికి కూడా దేవుడిని యెహోవాయే దేవుడే అయినా. ఇంత గంభీరమైన సత్యాన్ని ఆ రాజు అయినటువంటి హిజ్కియా అనేటువంటి వాడు గొప్ప విశ్వాసంతో ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఇశ్రాయేలు దేవా, భూమి ఆకాశాలు కలగజేసిన అద్వితీయ దేవుడు అయ్యా, సకల రాజ్యములకు నువ్వు దేవుడు అయి ఉన్నావు. అవును, భూమి మీద ఉన్నటువంటి, అందుకనే రాజులకు రాజు ఎవరంటే దేవుడైన ప్రభువే, ప్రభు అయిన యేసుక్రీస్తే. ఇట్టి సత్యాన్ని మానవులు గ్రహించాలి. దేవుడు మనుషులకు కొన్ని అధికారాలు ఇచ్చాడు, అండ్ కొన్ని దేశాల మీద మనుషులకు దేవుడు అధికారం ఇచ్చాడు.
కొంతకాలం వారు రాజులుగా పరిపాలన చేస్తాడు. కానీ ఈ భూమండలం మీద ఉన్నటువంటి రాజ్యములన్నిటికీ సర్వ సృష్టికి కూడా రాజు ఎవరంటే దేవుడిని యెహోవాయే. ఆయనే సృష్టికర్త అయిన దేవుడు ఆయన. అందుకనే మొదటి భాగంలో మనం చూసినట్లయితే సదాకాలము దేవుడై ఉన్నాడు ఈయన. రెండవది గమనించినట్లయితే గనక యుగ యుగాలకు కూడా ఈయనే దేవుడు. మూడవది మనం గమనించినట్లయితే గనక భూమండలం మీద ఉన్నటువంటి సకల రాజ్యములకు కూడా దేవుడే యెహోవా. అన్ని రాజ్యములు కూడా ఆయన స్వాధీనంలోనే. ఆయన సర్వాధికారి అయినటువంటి వాడు ఆయన. చూడండి, నాలుగవదిగా మనం గమనించినట్లయితే గనక పరిశుద్ధ గ్రంథంలో ప్రవక్త అయినటువంటి యెషయా గ్రంథంలోకి వెళదాం. చూడండి, ప్రవక్త అయినటువంటి యెషయా గ్రంథము 45వ అధ్యాయము. ప్రవక్త అయిన యెషయా ఈ దేవుని గురించి మనకు ఎలాంటి పరిచయం చేస్తున్నాడో చూద్దాం. చూడండి, యెషయా గ్రంథం 45వ అధ్యాయము 22వ వచనాన్ని నేను చదువుతున్నాను. చూడండి, గమనించండి. భూదిగంత నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడును నేనే, మరి ఏ దేవుడు లేడు. నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుక నా తోడని ప్రమాణం చేయనని నా పేరట ప్రమాణం చేసి ఉన్నాను. నీతిగల నా నోటి మాట బయలుదేరినది, అది వ్యర్థము కానేరదు. ఎన్ని దిక్కులు ఉన్నాయండి? 4 దిక్కులు ఉన్నాయి. భూదిగంతములు అనగా తూర్పు నుంచి పడమర, ఉత్తరం నుంచి దక్షిణ వరకు ఈ భూమండలం మీద ఉన్నటువంటి సర్వ శరీరాల గురించి చెప్తున్నాడు ఇక్కడ భక్తుడు. భూదిగంత నివాసులారా అనగా మనం అందరం ఎక్కడ నివాసం చేస్తున్నాం? భూమి మీదే నివాసం చేస్తున్నాం. రెండు, ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. దేవుని యొక్క పాదపీఠం భూమి. ఆయన సింహాసనం మహాకాశం మీద ఉంది. ఆయన పాదపీఠమైనటువంటి ఈ భూమండలం రెండు, మనం నివాసం చేస్తున్నాం భూమండలం మీద. ఈ భూమండలాన్ని దేవుడు మానవులకు నివాసయోగ్యంగా చేశాడు. అనగా మానవుడు జీవించడానికి కావలసినటువంటి వాతావరణాన్ని దేవుడు ఈ భూమండలం మీద ఏర్పాటు చేశాడు. అయితే ఆయన చెప్తున్నాడు, భూదిగంత నివాసులారా, దిక్ యొక్క అంతం వరకు ఉన్నటువంటి ప్రజలారా అని అర్థం అన్నమాట. అయితే ఆయన ఏమని తెలియజేస్తున్నాడు మనకి? భూదిగంత నివాసులారా, నా వైపు చూచి మీరు రక్షణ పొందండి, నేనే దేవుడను. కొంతమందికి మరి ఈ మాట కొంచెం కష్టం కలగొచ్చు. కానీ పరిశుద్ధ గ్రంథం అనేటువంటి బైబిల్లో ఉన్న ఏ మాట కూడా ఏ మనుషుడు కూడా కొట్టివేయటానికి లేదా తీసివేయటానికి అధికారం లేదు. అలాగే లేనటువంటి మాట కలపటానికి కూడా వీలు లేదు. అందుకని క్రొత్త నిబంధన కానివ్వండి, పాత నిబంధన కానివ్వండి, ఎండింగ్లో చివర సమాప్తము అని రాయబడి ఉంటుంది. ఇంకా ఎవరు కూడా దాంట్లో ఏది యాడ్ చేయడానికి వీలు లేదు. అలాగే ఏది కూడా తొలగించడానికి వీలు లేదనమాట. బహు స్పష్టంగా దేవుడు తెలియజేశాడనమాట. ప్రకటన గ్రంథం చివరి భాగంలో కూడా ఈ సత్యాన్ని భక్త కోటికి యోహాను ద్వారా దేవుడు తెలియజేశాడనమాట. కాబట్టి సమాప్తం, ఇంకెవరు కూడా దీంట్లో ఏది కలపటానికి వీల్లేదు, తీసివేయటానికి వీల్లేదు. అందుకనే బైబిల్ ఉన్నది ఉన్నట్లుగా బోధిస్తారు. అందుకని దీన్ని సత్యవేదం అని మనకు దేవుడు తెలియజేశాడనమాట. సత్యము సత్యంగానే ప్రకటించేవాడు దేవుడు. ఎప్పుడు కూడా అబద్ధాన్ని ఆయన అంగీకరించేటువంటి వాడు కాదు. పాపంతో రాజీ పడేటువంటి వాడు కాదు ఆయన. అందుకని భూదిగంత నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందండి, నేనే దేవుడను. అవును, మనుషుడు రక్షణ పొందాలంటే పాస్టర్ గారి వైపు, సంఘం వైపు, సంస్థ వైపు, లేకపోతే ఒక దేవాలయం వైపు చూచి కాదు. కానీ మనుషుడు ఎవరి వైపు చూడాలంటే సర్వ శరీరుల కొరకు కూడా సృష్టిని సృష్టించిన సృష్టికర్త అయినటువంటి ఆ దేవుడైన యెహోవా, ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వైపు చూచి రక్షణ పొందాలి. రక్షణ అనగా నిర్వచనం ఏంటంటే శిక్ష నుంచి విడిపించబడటం. పాపమునకొచ్చు జీతము మరణము అని బైబిల్ మనకి తెలియజేస్తుంది. ఆ పాప శిక్షను తప్పించుకునేటువంటి మార్గం ఏంటంటే ఈ లోకంలో అది ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మార్గమే. అనగా ఒక పాపి తన పాపాను గురించి పశ్చాత్తపడి ప్రభువు దగ్గరకు వచ్చి దాన్ని ఒప్పుకుని విడిచిపెట్టినట్లయితే ఆ మనుషుడు ఎలాంటి వాడైనా సరే అతనికి క్షమాపణ దొరుకుతుంది ప్రభువు దగ్గర. అనగా రక్షణ దొరుకుతుంది, మారుమనసు దొరుకుతుంది. తద్వారా అతడు నిత్య జీవానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అందుకని నా వైపు చూడండి అని అన్నా. ఒక సందర్భంలో ఒక యవనస్తుడు నా దగ్గరకు వచ్చి ఒక ప్రశ్న వేశాడు, పాస్టర్ గారు మరి రక్షణ పొందండి, మారుమనసు పొందండి అని చాలా మంది దేవుని యొక్క సేవకులు చెప్తా ఉంటారు. మరి ఏ సంఘం మంచిది, ఏ పాస్టర్ గారు మంచాడు,
ఎలాంటి అనుభవం కలిగినటువంటి వారు మంచివారు, ఏది సరైనటువంటి మార్గం ఈ లోకంలో. అండ్ ఏ సంఘాన్ని చూసినా ఏ ఒక సమస్యలు ఉన్నాయి, ఏ పాస్టర్ గారులు చూసినా ఏవో బలహీనతలు ఉంటామని, కాబట్టి మేము ఎలా నమ్మగలం అన్నాడు. అండ్ నేను చెప్పాను, ఏ మనుషుడు కూడా పరిపూర్ణుడు కాదు, దేవుడు ఒక్కడే పరిపూర్ణుడు. మనుషుల్లో బలహీనతలు ఉంటాయి. అందుకనే నా దాసుని వైపు చూసి, లేదా దైవ సేవకుని వైపు చూసి, పాస్టర్ గారి వైపు చూసి, సమస్త వైపు చూసి దేవుడు రక్షణ పొందమనలేదు కానీ, భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి అన్నాడు. మనం దేవుని వైపు చూడాలి. అండ్ ఆయన కళంకము లేనిటువంటి వాడు, ఆయన పరిశుద్ధుడైనటువంటి వాడు, ఆయన ప్రేమాస్వరూపైనటువంటి వాడు, ఆయన దయా దాక్షిణ్యమూర్తి, ఆయన క్షమించడానికి సిద్ధ మనసు కలిగినటువంటి వాడు, కనికరము చూపుట్లో మానవుల పట్ల ఆయన సంతోషించువాడు. ఎలాంటి ఘోర పాపాత్ములైనా సరే ఆయన దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడినట్లయితే ఆ మనుషుడు రక్షణ దొరుకుతుంది. ఉదాహరణకి బాబు, రేగి చెట్టు చూసే ఎప్పుడైనా? చూశానండి. మరి రేగి చెట్టుకి ఏముంటాయి? ముళ్ళు ఉంటాయండి. అలాగే ఇంకా రేగి చెట్టుకి ఏముంటాయి? దాని నిండా రేగి పండ్లు కూడా ఉంటాయి. అవును, మరి నీకు రేగి పళ్ళు కావాలా ముళ్ళు కావాలంటే, ముళ్ళతో నాకు పని ఏంటండి, నాకు కావాల్సింది రేగి పళ్ళే కదా. అలాగే మనుషులు ఎన్నో బలహీనతలు అంటే, మనుషుల వైపు చూసి కాదు నువ్వు రక్షణ పొందవలసింది, సృష్టికర్త అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వైపు చూడు. ఆయన సర్వ శరీరుల కొరకు సిలువలో ప్రాణం పెట్టాడు. ఆయన పవిత్ర రక్తాన్ని చిందించాడు. ఇదిగో మానవులు ఉంటాడు మన కొరకే. ఆయన వైపు చూసి నువ్వు రక్షణ పొందాలి. ఆయన చూసి విశ్వసించు అన్నప్పుడు మంచిదండి. నా యొక్క డౌట్ క్లియర్ అయిపోయింది. మంచి విషయాన్ని తెలియజేశారు. నిజమేనండి, రేగు చెట్టు నిండా ముళ్ళు ఉంటాయి, ఒళ్ళు కూడా ఉంటాయి. అలాగే మనుషులు బట్టి కాదు కానీ రక్షణ పొందాలంటే ఆ ప్రభువుని బట్టేనండి. అవునండి అని అతడు అంగీకరించి ప్రభువునందు విశ్వసించాడు. ఆ తర్వాత అతడు ధన్యుడయ్యాడు. దేవునామానికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ ప్రవక్త యెషయా చెప్తున్నాడు, భూదిగంత నివాసులారా నా వైపు చూచి మీరు రక్షణ పొందండి. ప్రభువునందు ప్రియమైనటువంటి వారులారా, మీరు రక్షణ పొందారా? ఒకవేళ ఇంకా మీరు రక్షణ పొందనట్లయితే గనక ఇప్పుడే ప్రభు వైపు చూడండి. ఆయన నీ కొరకు నా కొరకు సర్వ శరీరుల కొరకు సిలువలో ప్రాణం పెట్టాడు. ఆ ప్రభు వైపు చూచి రక్షణ పొందాలి. ఆ ప్రభు దగ్గరికి రావాలి. అండి, నేనే దేవుడును, మరి ఒక దేవుడు లేడని బహు స్పష్టంగా పరిశుద్ధ గ్రంథం బైబిల్ మనకి బోధిస్తుంది. అలాగే ప్రవక్త అయినటువంటి యెషయా గ్రంథంలో 54వ అధ్యాయంలో మరొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, 54వ అధ్యాయము 5వ వచనాన్ని ఈ సందర్భంలో నేను చదువుతున్నాను. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీ విమోచకుడు, సర్వలోకమునకు దేవుడిని ఆయనకు పేరు. గమనించండి ప్రభువునందు ప్రియమైనటువంటి వారులారా, ప్రవక్త యెషయా గారు మరో సందర్భంలో మనకు తెలియజేసిన సత్యం ఏంటంటే, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు అని. భర్త అనగానే, ఆ పదం వినంగానే చాలా మందికి ఇహలోక సంబంధమైనటువంటి లేదా శరీర సంబంధమైనటువంటి ఆలోచనలు వస్తామంటాయి. భర్త అంటే అసలు భావం ఏంటంటే భరించువాడు అని అర్థం అన్నమాట. అందుకని భర్త అనగా భరించువాడు. నిజంగా మనందరినీ భరించింది ఎవరండి అంటే దేవుడిని యెహోవాయే, ఆ ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆయనే సృష్టికర్త అయిన దేవుడు. అందుకని ప్రవక్త ఈ సందేశాన్ని మనకు తెలియజేస్తున్నాడు అన్నమాట. ఏంటంటే, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. ఎవరండి ఈయన? సైన్యములకు అధిపతి. ఈయన దగ్గర ఎంతో గొప్ప సైన్యం ఉందండి. ఏ మనుషుడు కూడా లెక్కించలేనంత గొప్ప మహాసమూహం ఉంది, సైన్యం ఉంది ఈయనకి. ఈయన మనందరినీ భరించేవాడు ఆయనే, మనను సృష్టించినటువంటి వాడు ఆయనే, మన భరించేవాడు కూడా ఆయనే, మన రక్షించేవాడు కూడా ఆయనే. అందుకని ప్రతి మనుషుడు కూడా ఆయన్ని ఆశ్రయించవలసినటువంటి ఆవశ్యకత ఉందని పరిశుద్ధ గ్రంథం అంటే బైబిల్ మనకు తెలియజేస్తుంది. ప్రవక్తలు మనకు తెలియజేస్తున్నారు. చివరి భాగంలో చెప్పాడు, సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. ఏంటి, ఎవరికి దేవుడైనా? సర్వలోకమునకు. ఏంటి, ఇండియాకి మాత్రమే దేవుడు కాదు, ఇజ్రాయేల్కి మాత్రమే దేవుడు కాదు, అమెరికాకి మాత్రమే దేవుడు కాదు, రష్యాకి మాత్రమే దేవుడు కాదు. ఇట్లా ప్రపంచ దేశాలన్నిటికి కూడా దేవుడే అయినా. ఏంటి, దేశానికి ఒక దేవుడు ఉంటాడా? భాషకు ఒక దేవుడు ఉంటాడా?
కులానికి ఒక దేవుడు ఉంటాడా? జాతికి ఒక దేవుడు ఉంటాడా? మనుషుల యొక్క అజ్ఞానం వలన వారి వారి యొక్క అపోహను బట్టి ఎవరిష్టం వచ్చినటువంటి మార్గాలు, ఎవరిష్టం వచ్చినటువంటి దేవుళ్ళని, దేవతల్ని, గురువుల్ని, బాబాల్ని మనుషులు ఏర్పాటు చేసుకున్నారు. కానీ పరిశుద్ధ గ్రంథం అంటే బైబిల్ మనకు తెలియజేస్తుంది, సర్వలోకమును కూడా దేవుడైనా, ఈ లోకాలన్నిటి కూడా దేవుడే ఆయన. అట్టి దేవుణ్ణి నీవు కలిగి ఉన్నావా సహోదరుడా, సహోదరి, యవనస్తుడా, వాక్యం వింటున్నటువంటి వారలారా? సర్వలోకమునకు దేవుడైనటువంటి ఆ దేవుడు నీ దేవుడిగా ఉన్నాడా? నీ విమోచకుడిగా ఉన్నాడా? ఆయన నీకు భర్తగా ఉన్నాడా? కేవలం ఒక స్త్రీని వివాహం చేసుకుంటే ఆమె భర్త, ఈమె భర్త అంటారు. అది శరీర సంబంధమైనటువంటి విషయాలు. అది కాదు ఇక్కడ మనకు కావాల్సింది. భర్త అంటే భరించువాడు, మానవులను సృష్టించినవాడు, సృష్టికర్తే, కర్తే ఆయన, భర్త కూడా ఆయనే, సర్వశరీరం భరించేవాడు, మనందరినీ పోషిస్తున్నటువంటి వాడు, అనేక అవసరతలన్నీ కూడా తీర్చువాడు. ఇదిగో మన భర్త అయినటువంటి దేవుడు, ఇదిగో ఆయనే, సర్వలోకమును కూడా దేవుడు ఆయనే. కాబట్టి ప్రతి మనుషుడు కూడా ఆయన యందు విశ్వాసం ఉంచాలనేటువంటిదే ఇదిగో వాక్యం మనకి తెలియజేస్తున్న సత్యము. గమనించండి ప్రభువునందు ప్రియమైనటువంటి వారలారా, మనం ఒకసారి ప్రవక్త అయినటువంటి ఇర్మియా దగ్గరికి వెళదాం. ఆయన తన అనుభవం ద్వారా ఏం తెలియజేస్తున్నాడో సత్యాన్ని మనం ఒకసారి గమనిద్దాం. చూడండి, 32వ అధ్యాయం ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుతున్నాను. చూడండి, అంతర యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైంది ఏదైనా ఉండునా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభువునందు ప్రియమైనటువంటి వారలారా, చూడండి, ప్రవక్త అయినటువంటి ఇర్మియా ఆ దేవుని గురించి సందేశం మనకి ఏం తెలియజేస్తున్నాడు ఇక్కడ? ఆయన అంటున్నాడు కదా, అంతటి యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై. పాత నిబంధన గ్రంథంలో దేవుడు తన వాక్కు ద్వారా దేవుడు ప్రత్యక్షమయ్యేవాడు. దేవుడు తన వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉండేవాడు తన భక్తుల ద్వారా. కాబట్టి తన భక్తునికి తన వాక్కుని ప్రత్యక్షపరిచాడు. అయితే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు వాక్కు ద్వారా. ఆ ఇర్మియాతో ఏం మాట్లాడుతున్నాడంటే, నేను యెహోవాను, అనగా నేను ఉన్నవాడను, నేను అనువాడను, నేను త్రికాల దేవుడిని, నేను నిన్న నేడు నిరంతరము కూడా నేను ఉన్నాను, నేను లేనటువంటి వాడిని కాదు, నేను ఉన్నవాడిని. దేవుడే అనేవాడు ఎప్పుడు కూడా ఉన్నవాడే గాని లేనటువంటి వాడు కాదు. ఆ ఉన్నవాడైన దేవుడు ఏమంటున్నాడంటే, సర్వ శరీరులకు నేను దేవుడను. ఏమండి, ఎవరికి దేవుడైనా? సర్వ శరీరులకి. వారు ఎవరైనప్పటికి కూడా, ఎర్రోళ్ళైనా, నల్లోళ్ళైనా, తెల్లోళ్ళైనా సరే, వారు ఏ జాతి అయినా సరే, మానవుడై భూమండలం మీద రక్త మాంసాలతో జన్మించినటువంటి ప్రతి మనుషుడు కూడా దేవుడేనండి. ఈయన ఇంత గొప్ప సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం అంటే బైబిల్ మనకు తెలియజేస్త సత్యం. సర్వ శరీరులకు నీవు దేవుడే. నువ్వు శరీరమే కదా, అంటే రక్త మాంసాలు ఉన్నాయి కదా నీకు. ఆ దేవుడే కదా నిన్ను సృష్టించింది. అండ్ నీ శరీరం ఆయన నీకు ఇచ్చింది కదా, నీ దేహం ఆయన ఇచ్చిందే కదా, ఆ ప్రాణం ఆయన ఇచ్చిందే కదా, నీలో ఉన్న ఆత్మ ఆయన దగ్గర నుంచి వచ్చిందే కదా. ఉదాహరణకి ఒకసారి మనం ఈ భూమండలం మీద మొదటి మానవుడు అయినటువంటి ఆదాము దగ్గరికి వెళ్ళినట్లయితే పరిశుద్ధ గ్రంథం ఏంటంటే మనకు బైబిల్ బోధిస్తుంది ఏంటంటే, అండ్ నేల మట్టి నుంచి దేవుడు ఆదామును సృజించాడు. ఆదాము అనగా ఎర్రని మట్టి అనే ఒక భావం ఉంది ఆ పేరుకి. కాబట్టి మట్టి ద్వారా దేవుడు ఆ మనుషుణ్ణి తయారు చేశాడు. నాసికారంధ్రంలో ఆయన ఏం చేశాడు? తన జీవాత్మను ఊదాడు. అండ్ మట్టి బొమ్మే, అన్ని అవయవాలు తయారు చేశాడు. కానీ ఆ బొమ్మకి ఏమీ లేదు, చలనం లేదు, జీవం లేదు, ప్రాణం లేదు. అప్పుడు దేవుడిని యెహోవా ఏం చేశారంటే, నాసిక్ అనగా ముక్కు రంధ్రాల్లో ఏముదండి ఆయన జీవాత్మను ప్రసాదించాడు మట్టి బొమ్మకి. అప్పుడు జీవించు ప్రాణి ఆయన కళ్ళు తెరిశాడు, చూస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, నడుస్తున్నాడు. ఆదాముకి గమనించండి, బాల్యం అనేటువంటిది లేదు. ఎంత ఆశ్చర్యకరమైనటువంటి విషయం అండ్ యవనస్తుడిగా దేవుడు మొదటి మానవుడిని సృష్టించాడు. కాబట్టి ఆదాములో ఉంది ఏ ఆత్మ అంటే జీవాత్మ. జీవాత్మ ఎక్కడి నుంచి వచ్చింది? పరమాత్మలో నుంచి వచ్చింది. పరమాత్మ దేవుడు, జీవాత్మ మానవుడు. కాబట్టి జీవాత్మకి పరమాత్మకి దగ్గర సంబంధం ఉంది.
మన పితరులు చెప్తూ ఉండేవాళ్ళు. అంటే జీవాత్మ ధన్యం అవ్వాలంటే పరమాత్మతో లీనమైనప్పుడే అని అంటా ఉంటారు. అవును, నిజమే. అంటే జీవాత్మకి పరమాత్మకి దగ్గర సంబంధం ఉంది. పరమాత్మలోంచి వచ్చిందే జీవాత్మ. ఈ జీవాత్మకు కావాలి పరమాత్మ. అందుకని సర్వ శరీరులకి నేను దేవుణ్ణి. అంటే దేవుడిని యెహోవా గొప్ప సత్యాన్ని మనకు తెలియజేస్తున్నారు గ్రంథం ద్వారా. మరి ఈ దేవుడు నీకు దేవుడిగా ఉన్నాడా? మరి సర్వ శరీరులకి దేవుడే. అంటే నువ్వు కాదన్నా అవునన్నా, ఇష్టపడినా ఇష్టపడకపోయినా, అంగీకరించినా అంగీకరించకపోయినా ఆయన నీకు దేవుడే. మరి ఎంతకాలం ఆ దేవునికి నువ్వు దూరంగా ఉంటావు? నిన్ను సృష్టించిన సృష్టికర్తను విడిచిపెట్టి నువ్వు సృష్టించుకున్నటువంటి దేవుళ్ళని దేవతలను ఆరాధిస్తావంటావా? నీకు జీవాన్నిచ్చినటువంటి వాడాయన, నీకు ఊపిరినిచ్చినటువంటి వాడాయన, నీకు ప్రాణం ఇచ్చినటువంటి వాడాయన, నీకు రూపురేఖలు ఇచ్చినటువంటి వాడాయన, ఆయన స్వాస్థాలతో నేను తయారు చేసినటువంటి వాడాయన. అందుకని ఆయన అన్నాడు, సర్వ శరీరుల మీద నాకు అధికారం ఉంది. అంటే ఒకవేళ ఈరోజు ఆయన నమ్మకపోతే రేపు తీర్పు తీర్చేటువంటి అధికారం ఆయనకే ఉంది. ఆ తీర్పులో నిలబడాలి. నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్త నేనే. ఎందుకు నన్ను అంగీకరించలేదు? ఎందుకు నన్ను ఆరాధించలేదు? నా ప్రేమను ప్రకటించాను కదా, నా సత్యాన్ని తెలియజేశాను కదా, నేను ఏర్పాటు చేసుకున్న నా భక్తుల స్వార్థను ప్రకటించారు కదా, యేసు ప్రభు దేవుడని లేదా యెహోవా దేవుడని ప్రకటించారు కదా, నువ్వు విన్నావు కదా, ఎందుకు అంగీకరించలేదని. అండ్ రేపు జడ్జిమెంట్ డే ఒక రోజు ఉంది. ఆ రోజు కఠినమైనటువంటి తీర్పు ఉంటుంది. జాగ్రత్త సుమి. ఇవి సత్యంతో కూడినటువంటి మాటలు, యథార్థంతో కూడినటువంటి మాటలు ఇవి. సర్వ శరీరులకు దేవుడిన. చివరకు చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో రోమాపత్రికలో అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు కూడా ఒక సత్యాన్ని క్రొత్త నిబంధనలో కూడా మనకు తెలియజేశాడు. చూద్దాం, చూడండి. రోమాపత్రిక 9వ అధ్యాయము 5వ వచనాన్ని నేను చదువుతున్నాను. పితరులు వీరువారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడయుండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. గమనించండి ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, భక్తుడైనటువంటి పౌలు గారు కూడా ఒక చక్కటి సందేశాన్ని మన కొరకు తెలియజేస్తున్నాడు. యేసు ప్రభు దేవుడని ఎక్కడైనా రాయబడి ఉందా అని కొంతమంది ప్రశ్నిస్తూ ఉంటారు. కానీ మనం చదివినటువంటి భాగంలో ఆయన చెప్తున్నాడు, పితరులు వీరువారు, శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన అనగా ఎవరైనా ప్రభు అయిన యేసు క్రీస్తు, లోకానికి రక్షకుడు, సృష్టికర్త అయిన దేవుడు. ఇప్పటి వరకు మనం ఎవరి గురించి అన్నామో ఆయనే ఈయన సర్వాధికారి అయిన దేవుడయుండి నిరంతరము కూడా స్తోత్రార్హుడై ఉన్నాడు. సర్వాధికారి అనగా పరలోకములో, భూలోకములో, పాతాళ లోకములో, అన్ని లోకాల్లో అధికారం కలిగినటువంటి వాడు ఆయన సర్వాధికారి. అండి, ఎవరిని ఆరాధించి మోసపోతున్నావు సహోదరుడా, సహోదరి, ప్రియమైనటువంటి యవనస్తుడా, స్నేహితుడా, ఒకసారి ఆలోచించు. ప్రభు అయిన యేసు క్రీస్తు సర్వాధికారి అయిన దేవుడిన, నిరంతరము కూడా స్తోత్రార్హుడైన, పూజార్హుడైన, పూజ్యనీయుడైనటువంటి వాడాయన, స్తుతికి యోగ్యుడైనటువంటి వాడాయన, ఆరాధకు తగినటువంటి వాడాయన, ఆయన ఆరాధనకు పాత్రుడాయన, స్తుతికి పాత్రుడాయన, స్తోత్రార్హుడాయన, నిరంతరము స్తోత్రార్హుడే ఆయన. ఆయన సర్వాధికారి అయిన దేవుడాయన. అందుకని యేసు ప్రభు మరణించి పునరుద్ధానుడైన తర్వాత ఆ శిష్యులకు ప్రత్యక్షమైనప్పుడు శిష్యులతో చెప్పాడు ప్రభువారు, పరలోకంలో భూలోకంలో నాకు సర్వాధికారం ఇవ్వబడింది. కాబట్టి మీరు సర్వ సృష్టికి వెళ్ళండి, స్వార్థను ప్రకటించండి, సమస్త జనులకు శిష్యులుగా చేయండి, తండ్రి కుమార పరిశుద్ధాత్మల వారికి బాప్తిసం ఇవ్వండి. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ సర్వాధికారి అయిన దేవుడండి ఆయన. అందుకని ఆయన శిష్య బృందానికి కూడా ఈ సత్యాన్ని తెలియజేశాడు. నాటి నుంచి నేటి వరకు భూమండలం మీద స్వార్థ ప్రకటించబడుతూ ఉంది. ఈ సత్యాన్ని మానవుడు గ్రహించినట్లయితే మనుషుడు ధన్యుడవుతాడు. చివరి భాగంలో మనం చూసినట్లయితే అపోస్తలుడైనటువంటి పౌలు అనేటువంటి ఆయన తీతుకు రాసినటువంటి పత్రికలో కూడా ఒక విషయాన్ని మనకు తెలియజేస్తాడు. చూడండి, గమనించండి. తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 13వ వాక్యాన్ని నేను చదువుతున్నా. అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలని మనకు బోధించుచున్నది. గమనించండి, ఈ చదివిన భాగంలో భక్త పౌలు మనకు తెలియజేస్తున్న సత్యం ఏంటంటే,
మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు. ఎవరండి ఈయన? మహాదేవుడైన. ఈయనకి మించినటువంటి వారు ఇహమందు గాని పరమందు గాని లేరు. ఈ దేవుడు నిజమైన దేవుడైన. ఇటు దేవుడు నువ్వు దేవుడిగా కలిగి ఉంటే ఎంత ఆశీర్వాదం అండి, ఎంత దీవెన అండి. ఇలాంటి ప్రభువుని ఎందుకు నమ్మకూడదు? ఎందుకు ఆ ప్రభువుని ఆరాధించకూడదు? ఈరోజే నీ జీవితాన్ని ఆ ప్రభు కొరకు ఎందుకు సమర్పించకూడదు అండి? నిన్ను ప్రేమిస్తున్నటువంటి వాడు, నిన్ను సృష్టించినటువంటి వాడు, నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి వాడు, నీ కొరకు తండ్రి కుడి పార్శ్వని విజ్ఞాపం చేస్తున్నాడు. నీ క్షేమం కోరి, నీ కుటుంబ క్షేమం కోరి, నీ మేలు కోరి అండి ప్రభు నీ కొరకు ఆయన ఇంకా విజ్ఞాపం చేస్తున్నాడు. రక్షణ పొందని నీ కొరకు ఆయన అండ్ సర్వ శరీరులకి అయిన దేవుడిగా మనకి పరిచయం చేసుకున్నాడు పరిశుద్ధ గ్రంథం ద్వారా. గమనించండి, సత్యాన్ని మనం గ్రహించినప్పుడు సత్యం మన సర్వసత్యంలోకి నడిపిస్తుంది. సత్యం గ్రహించలేనటువంటి మనుషుడు ఎప్పుడు కూడా అసత్యంలోనే ఉంటాడు, అబద్ధంలోనే ఉంటాడు, చీకట్లోనే ఉంటాడు, తను తాను మోసం చేసుకుంటా ఉంటాడు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. అందుకనే ఒక సందర్భంలో రాజు అయినటువంటి సొలొమోను అంటాడు, ఒకని ఎదుట సరైన మార్గంగా కనబడేటువంటి మార్గం ఉంది, కానీ తొదకది మరణమునకు దారి తీయను. కొంతమందికి ఎవరి దృష్టికి వాళ్ళకి నా మార్గం కరెక్ట్, నేను కరెక్ట్ అండ్ నా పంధా కరెక్ట్ అండ్ నేను నమ్మిందే కరెక్ట్, కానీ కరెక్ట్గా ఉంది అని అనుకుంటున్నావు, కానీ నువ్వు నమ్మినటువంటి మార్గం నిన్ను చివరికి ఎక్కడికి తీసుకెళ్ళదు ఎప్పుడైనా ఆలోచించావా? అది జీవానికి వెళ్ళేటువంటి మార్గమా, మరణానికి వెళ్ళేటువంటి మార్గమా, పరలోకానికి వెళ్ళేటువంటి మార్గమా, పాతాళానికి వెళ్ళేటువంటి మార్గమా, నిత్య జీవంలోకి వెళ్ళే మార్గమా, నిత్య నరకంలోకి వెళ్ళే మార్గమా? ఏ మార్గాన్ని అవలంబిస్తున్నావు నువ్వు ఒకసారి ఆలోచించి, ఎప్పుడైనా క్షణమాగు, ఆలోచించు, మేలు కలిగే మార్గం ఏంటో గమనించు ఒకసారి. ఈ సందర్భంలో పరిశుద్ధ గ్రంథంలో సత్యాలు మనం గమనించాం. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, మనం ఒకసారి ఆలోచించినట్లయితే సదాకాలము కూడా ఈయన దేవుడైనటువంటి వాడు, యుగ యుగాలకి దేవుడైనటువంటి వాడు, సకల రాజ్యములు కూడా దేవుడైనటువంటి వాడు, సర్వ శరీరులకి దేవుడైనటువంటి వాడు, సర్వలోకమునకు దేవుడైనటువంటి వాడు, నేనే దేవుడును మరొక దేవుడు లేడన్నటువంటి వాడు, అలాగే సర్వాధికారి అయినటువంటి దేవుడిని అయి ఉన్నానన్నాడు, మహాదేవుడిని నేనేనన్నాడు. ఇన్ని సత్యాలు మనం విన్నాం ఈ సందర్భంలో. అట్టి గొప్ప దేవుడిని, శక్తిమంతుడిని, సృష్టికర్త అయిన దేవుడిని, ఆ ప్రభు అయిన యేసుక్రీస్తుని మనసారా ప్రేమించి నీ విలువైనటువంటి నీ జీవితాన్ని ప్రభు సమర్పించినట్లయితే నువ్వు ఇహమందు పరమందు కూడా నువ్వు ధన్యుడు అవుతావు. అలాంటి ధన్యత నీకు ఇవ్వాలని ఈ శ్రేష్టమైన సందేశాన్ని ప్రభువు నీకు అందిస్తున్నారు. ఆ ప్రభువుని నమ్మండి, విశ్వసించండి. అండ్ ఆ ప్రభు ద్వారా మేలు పొందడానికి అవకాశాలు ఉంటాయి. ఇంకా విశ్వాసం అపనమ్మకం ఉంటే దాన్ని తొలగించండి. ఆ సృష్టికర్త అయినటువంటి ప్రభువుకి మీ జీవితాన్ని సమర్పించండి, మీరు ధన్యులవుతారు. విశ్వసించిన ప్రతి వారికి దేవుడు ఇలాంటి కృపా భాగ్యం అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందామండి. ఇప్పటి వరకు శ్రద్ధగా దేవుని మాటలు విన్నారు, చాలా సంతోషం. కృప కలిగిన మా ప్రభువా, పరిశుద్ధుడైన తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ప్రభా మీ దేవత్వాన్ని గురించినటువంటి అనేక సత్యాలు మీరు వెల్లడి చేసినందుకు ప్రభా మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం తండ్రి. మీ మాటలు మీరు ప్రకటించారు ప్రభా, ప్రకటింపబడినటువంటి వాక్యాన్ని స్థిరపరచండి, అనేకులు హృదయాల్లో ఫలించున్నట్లుగా చేయి తండ్రి. రక్షించబడిన వారిని స్థిరపరచండి, రక్షణ లేనటువంటి వారిని రక్షించండి ప్రభువా. అనారోగ్యంతో ఉన్నటువంటి వారిని స్వస్థపరచండి, సమస్యలతో వారి సమస్యలు పరిష్కారం చేయండి, కుటుంబాలతో నేను ఘనపరిచే భాగ్యం దయచేయండి. రాబోయే ఒక్కరు తప్పించుకుని మీ రాజ్య వారసులకు సహాయం చేయండి. ఈ వర్తమానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ సమస్త మహిమ